సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సన్నీ లియోన్. తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేసి ఫేమస్ అయింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, కానీ ప్రెగ్నెన్సీ అంటే మాత్రం అసలు ఇష్టం లేదంటుంది ఈ అమ్మడు. అయితే అందుకు కారణం కూడా ఉందంటుంది. తాను ఎన్నోసార్లు IVF కి వెళ్లి ఫెయిల్ కావడం, అనారోగ్యం బారిన పడడంతో ఆమె గర్భం దాల్చాలంటే విసుగు వచ్చిందని, అందుకే ఒక అమ్మాయిని దత్తత తీసుకుని తల్లిగా మారారని అంటుంది. అలాగే సరోగసి ద్వారా మరో 2 పిల్లలు తల్లిగా మారింది. తాజాగా సన్నీ లియోన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. పిల్లలు దత్తత తీసుకోవాలని నా మనసులో చాలా కాలం నుంచి ఉంది. IVF ఫెయిల్ అయిన రోజు దత్తత కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్పుడే ఓ పాపను సెలెక్ట్ చేసుకున్నాం. సరోగసికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే గర్భం దాల్చిన పిల్లల్ని కడుపును మోయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ పద్ధతిని ఎంచుకున్నాం. సరోగసి కోసం ఎంచుకున్న మహిళకు వారానికి ఒకసారి డబ్బు చెల్లించే వాళ్ళం. ఆమె భర్తకు కూడా డబ్బులు ఇచ్చాం. చాలా ఖర్చు చేసాం. ఆ డబ్బుతో ఆమె పెద్ద ఇల్లు తీసుకుంది. మరోసారి ఘనంగా పెళ్లి చేసుకుంది అంటూ చెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ నటుడు డేనియల్ వ్యాపారం 2011లో పెళ్లి చేసుకుంది. వీరు 2017లో నిషా అనే 2 ఏళ్ల పాపను దత్తత తీసుకున్నారు. 2018లో సరోగసి ద్వారా నోవా, అషర్ అనే 2 అబ్బాయిలకు తల్లిదండ్రులుగా మారారు. అంటే నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.